మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైన అయిపోతా ఉంది. మరి ఒక్కసారి మన ఎంపీలు, మన ప్రజా ప్రతినిధులు ఎట్లా పనిచేస్తున్నారో చూద్దామా? ఏం లేదండి, ఒకసారి మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఎంపీ ల్యాడ్స్ అని కొట్టండి. ఆ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఓపెన్ చేసి మీ ఎంపీ ఎవరో అతని పేరు ఆ వెబ్సైట్లో కొడితే ఆ ఎంపీకి సంబంధించిన రిపోర్ట్ కార్డు వచ్చేస్తుంది. అంటే మన దేశంలో ఉండే ప్రతి ఎంపీకి 5 కోట్ల రూపాయలు వాళ్ళ లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసం, వాళ్ళ నియోజకవర్గ పనుల కోసం కేటాయిస్తారు. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఎంపీ యొక్క పేరు కనుక కొడితే ఆ ఎంపీకి ఎంత ఫండ్స్ కేటాయించారు, ఆ ఎంపీ ఆ ఫండ్స్లో ఎంత మేరకు ఉపయోగించుకున్నాడు, అసలు ఎంత మేర పనులు చేశాడు, అసలు ఏమేమి పనులు చేశాడు, ఏ పనులు ఎంత మేర కంప్లీట్ అయ్యాయి, రాబోయే కాలంలో ఏ పనులు చేయబోతా ఉన్నాడు, ఇటువంటి అన్ని విషయాలు ఆ రిపోర్ట్ కార్డులో అన్ని క్షుణ్ణంగా కనిపిస్తాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది ఎంపీల, మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎంపీల రిపోర్ట్ కార్డు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దామండి. మన భీమవరం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పర్ఫార్మెన్స్ చూద్దాం. ఆయన నిద్రపోతూ ఉంటాడు, చిన్నగా మాట్లాడదాం ఎందుకంటే నిద్రపోతున్నాడు ఆయన. మొత్తం 3 సంవత్సరాలకు గాను, అంటే ఈ సంవత్సరానికి కలిపి కూడా వాళ్ళు కేటాయించిన ఫండ్స్ ఆయనకి 14.7 కోట్లు. 14.7 కోట్లు కేటాయిస్తే ఆయన ఉపయోగించుకున్న ఫండ్స్ ఎంతో తెలుసా? 0, గుండు 0. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నియోజకవర్గంలో చేసిన పనులు గుండు 0. కానీ జీతం మటుకు దొబ్బి తినాల. చెప్పా కదా, నిద్రపోతున్నాడు. ల్యాబ్ బాకండి, 2029లో పర్మనెంట్గా నిద్రపుచ్చండి ఆయన్ని. 1 కోటి రూపాయలతో మటుకు పాలకొల్లు మండలంలో బాగేశ్వరం విలేజ్లో కమ్యూనిటీ హాల్ ఏదో కడతా ఉన్నాడని చెప్తా ఉన్నారు. అది కూడా ఎంతవరకు కంప్లీట్ అయిందో, ఎంతవరకు నిజమో ఆ లోకల్ వాళ్ళే చెప్పాల. ఇంకొక ఆయన నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 14.7 కోట్లు కేటాయిస్తే ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన కేవలం ఉపయోగించుకున్నది 24 లక్షలు. 1% ఆయన ఉపయోగించుకున్నది. చేస్తున్న ఒక్క పని 15 లక్షలతో పెదకొండాయపాలెం విలేజ్లో సీసీ రోడ్డు. అదొక్కటే ఆయన చేసిన పని ఈ 3 సంవత్సరాల్లో. టైం లేదులే పాపం, నర్సరావుపేట మరి అంతా డెవలప్ అయిపోయిన సిటీ కదా, స్మార్ట్ సిటీ. నర్సరావుపేటలో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, పెద్ద పట్టించుకోవడానికి కూడా ఏమి లేదు పాపం. ఇంకొక ఆయన కేసినేని శివనాథ్ గారు విజయవాడ 14.7 కోట్లు కేటాయిస్తే ఆయన ఉపయోగించుకున్న ఫండ్స్ కేవలం 49 లక్షలు, అంటే 3%. ఇంతవరకు విజయవాడలో చేసింది ఒకే ఒక్క పని, అంతే. సరే, ఇంకొక ఆయన శ్రీభరత్ గారు విశాఖపట్నం, అదే మన చిన్నబాబు లోకేష్ బాబు గారి తోడలుడు అనుకుంటా. 16.5 కోట్లు కేటాయిస్తే ఆయన యూటిలైజ్ చేసిన ఫండ్స్ కేవలం 63 లక్షలు. విశాఖపట్నం లాంటి సిటీలో ఆయన ఉపయోగించుకున్న ఫండ్స్ కేవలం 4%. 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ అయిన పనులు 0. ఏముంటుంది ఆయన దగ్గర? టైం ఉండదు, ఆ కాలేజీతోనే సరిపోద్ది ఆయనకి. మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో వాళ్ళకిచ్చిన ఫండ్స్లో కనీసం 10% ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసుకోలేని కొంతమంది ప్రబుద్ధుల లిస్టు చదువుతాను, వినండి. వల్లభనేని బాలశౌరి గారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, కృష్ణప్రసాద్ తేనేటి గారు, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, శ్రీభరత్ గారు విశాఖపట్నం, కేసినేని శ్రీవనాథ్ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. వీళ్ళు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన లోక్సభ కానీ రాజ్యసభ కానీ మొత్తం 34 మంది ఎంపీలుంటే మనకిచ్చిన ఫండ్స్ మొత్తం 537.4 crores, 537 కోట్లు అయితే మన 34 మంది ఎంపీలు ఉపయోగించుకున్న ఫండ్స్ కేవలం 20%, 116 కోట్లు మాత్రమే. ఈ ఎంపీ ఫండ్స్ ఉపయోగించుకోవటంలో మన రాష్ట్ర స్థానం ఏంటో తెలుసా? మన రాష్ట్ర ర్యాంకు 26. మీరు మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వీళ్ళు. హ్యాపీయా? అంటే ఒకసారి ఎంపీ అయిపోయిన తర్వాత ఇంక అంతా లావిష్, దర్జా లైఫ్, ఏం చేయబడలే. క్రికెట్ ఆడటానికి మటుకు బోల్డ్ సమయం, నియోజకవర్గంలో పనులు చేయడానికి మటుకి సమయం లేదు. ఏ మాటగా మాటండి. మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో కాస్తో కోస్తో ఫండ్స్ని ఉపయోగించుకొని ఎంతో కొంత పనులు నియోజకవర్గంలో చేస్తున్న వారు దగ్గుమల్ల ప్రసాదరావు గారు, వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు,
తనుజారాణి గారు, గురుమూర్తి గారు, ఈ నలుగురు. అట్లాగనే తెలంగాణలో ధర్మపురి అరవింద్ గారు, బలరాం నాయక్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఆయన కొడుకెట్టైన పోని ఆయన మటుకు నియోజకవర్గంలో బాగానే పనిచేస్తున్నారని ఆయన రిపోర్ట్ కార్డ్ చెప్తా ఉంది. మీరు కూడా మీ నియోజకవర్గ ఎంపీలు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవాలంటే ఆ ఎంపీ ల్యాడ్స్ ఎంపీఎల్ఏడిఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఎంపీ పేరు ఆ స్టేట్ సెలెక్ట్ చేసి మీ ఎంపీ పేరు మీ నియోజకవర్గ పేరు సెలెక్ట్ చేస్తే మీ ఎంపీ యొక్క రిపోర్ట్ కార్డు వస్తుంది. ఏ ఏ పనులు మీ నియోజకవర్గంలో జరుగుతున్నాయో, ఎంత మేర ఖర్చు పెడుతున్నారో, ఎంతవరకు కంప్లీట్ అయ్యాయో, ఎంతవరకు ఇంకా ఏ ప్రాజెక్టులు చేయబోతున్నారో అన్ని విషయాలు ఆ వెబ్సైట్లో తెలిసిపోతాయి. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసే బాధ్యత మీది.